మీరు గమనించారా? రాత్రి వరకు నీరు, ఉదయానికి ఒక్కసారిగా మంచుగా మారిపోతుంది. అసలు మంచు నిదానంగా తయారవుతుందా? లేదా సడన్గా పోతుందా? ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీరు చలిని చూసే విధానాన్నే మార్చేస్తుంది. నీరు 0°C వచ్చినప్పుడు అది వెంటనే మంచు కాదు. నీరు కొన్నిసార్లు 0°C కంటే తక్కువకి వెళ్ళినా కూడా ద్రవంగానే ఉంటుంది. దీనినే సైన్స్లో సూపర్ కూలింగ్ అంటారు. అంటే నీరు మంచుగా మారడానికి కేవలం చలి సరిపోదు. అయితే మంచు ఎప్పుడు ఏర్పడుతుంది? నీటిలో చిన్న ధూళికణం, గాలికణం లేదా కంపనం వచ్చినప్పుడు. అప్పుడే ఒక్కసారిగా మంచు పుట్టిపడుతుంది. అందుకే రాత్రంతా నీరు అలాగే ఉండి ఉదయం చూస్తే ఒక్కసారిగా అంతా మంచు. ఇప్పుడు మనం చూసే మంచు తెల్లగా ఉంటుందే, అది నీటి నుంచి కాదు. అది గాలిలో ఉన్న నీటి ఆవిరి నుంచే వస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆవిరి నేరుగా మంచుగా మారుతుంది. దీనినే డెపోజిషన్ అంటారు. అందుకే గడ్డి మీద, కార్ల మీద మంచు పడుతుంది. ఈ ఫినామినన్ ఎక్కువగా చలికాలంలోనే ఎందుకు? ఎందుకంటే రాత్రి ఉష్ణోగ్రత చాలా తగ్గుతుంది. గాలి కదలిక తక్కువ, ఆవిరి నేల దగ్గరే ఉంటుంది. అందుకే ఉదయం చూస్తే ప్రపంచం మొత్తం మంచుతో కప్పబడినట్టుంటుంది. ఇక షాకింగ్ ఫ్యాక్ట్ వినండి. మీరు ఫ్రిడ్జ్లో ఉన్న నీటిని ఏ కదలిక లేకుండా ఉంచితే అది -5 డిగ్రీల వరకు కూడా నీరుగానే ఉండగలదు. కానీ ఒక్కసారి కుదిపితే వెంటనే మంచు. సైన్స్ అంటే ఇదే మ్యాజిక్. మీరు రేపు ఉదయం మంచు చూస్తే అది సాధారణం కాదని గుర్తుంచుకోండి. ఇలాంటి సైన్స్ అండ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరిప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం నిజంగా ఉందా, లేదా మీ మెదడు క్రియేట్ చేస్తున్న ఒక ఇల్యూషన్ మాత్రమేనా? ఈ వీడియో చివరికొచ్చేసరికి మీరు మీ కళ్లను కూడా నమ్మలేరు. సైన్స్ ప్రకారం మన కళ్ళు కెమెరా లాంటివి కాదు. అవి కేవలం లైట్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ ఇంటర్ప్రెట్ చేసి ఒక వరల్డ్ క్రియేట్ చేస్తుంది. అంటే మీరు చూస్తున్నది రియాలిటీ కాదు, బ్రెయిన్ వర్జన్ ఆఫ్ రియాలిటీ. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసా? మన బ్రెయిన్ ముందే డిసైడ్ అయిపోతుంది. తర్వాత మన కళ్ళు కన్ఫర్మ్ చేస్తాయి. దీనిని ప్రెడిక్టివ్ ప్రాసెసింగ్ అంటారు. అందుకే ఇల్యూజన్ ఇమేజెస్లో మనం తప్పుగా చూస్తాం. అంటే మీరు చూసింది తప్పు కాదు, మీ బ్రెయిన్ గెస్ తప్పు. ఇప్పుడు ఇంకో డేంజరస్ ట్రూత్. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రతిదీ 0.2 సెకండ్స్ ఓల్డ్ పాస్ట్. మన బ్రెయిన్కి సిగ్నల్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే మీరు ప్రెజెంట్లో లేరు, మీరు ఎప్పుడూ పాస్ట్లోనే జీవిస్తున్నారు. మీ కన్నులో బ్లైండ్ స్పాట్ ఉంది, కానీ మీరు గమనించరు. ఎందుకంటే బ్రెయిన్ మిస్సింగ్ పార్ట్స్ని ఓన్ ఇమాజినేషన్తో ఫిల్ చేస్తుంది. అంటే మీరు చూస్తున్న ప్రపంచంలో కొన్ని భాగాలు అసలు లేవు. అందుకే సైంటిస్ట్స్ అడుగుతున్నారు, ఈ యూనివర్స్ నిజమేనా లేదా ఒక అడ్వాన్స్డ్ సిమ్యులేషనా? మన బ్రెయిన్ కూడా రియాలిటీని సిమ్యులేట్ చేస్తే యూనివర్స్ కూడా సిమ్యులేషన్ అయి ఉండొచ్చా? ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు చుట్టూ చూసినప్పుడు ఇది నిజమా లేదా నా బ్రెయిన్ క్రియేట్ చేసిన ఇల్యూజనా అని ఒక్కసారి ఆలోచించండి. రియాలిటీని నమ్మే ముందు మీ బ్రెయిన్ని క్వశ్చన్ చేయండి. ఇలాంటి సైన్స్ అండ్ మిస్టరీ ట్రూత్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.